2023 ఏడాదికి ప్రతిష్టాత్మక 68వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుక గ్రాండ్గా జరిగింది. అందులో సౌత్ నుంచి త్రిబుల్ ఆర్ ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకోగా బెస్ట్ డైరెక్టర్గా ఎస్ఎస్ రాజమౌళి పురస్కారాన్ని దక్కించుకున్నారు. అయితే ఉత్తమ నటుడి అవార్డు ఇద్దరిని వరించింది. త్రిబుల్ ఆర్లోని తమ నటనకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. నాటుకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కొమరం భీముడో సాంగ్ పాడినందుకు సింగర్ కాలభైరవ, అలాగే ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ లిస్టులో త్రిబుల్ ఆర్ అవార్డులు సొంతం చేసుకుంది. దీంతో పాటు బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ చేసినందుకు సాబు సిరిల్ను ఫిల్మ్ఫేర్ వరించింది. మరోవైపు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ నటించిన క్లాసికల్ హిట్ సీతారామం మూవీకి కూడా అవార్డుల పంట పడింది. ఉత్తమ నటుడు క్రిటిక్స్, ఉత్తమ నటి క్రిటిక్స్, ఉత్తమ చిత్రం క్రిటిక్స్ ఇలా ఈ మూవీ ఏకంగా 5 అవార్డులు దక్కించుకుంది. ముఖ్యంగా కానున్న కళ్యాణం సాంగుకు చక్కటి సాహిత్యాన్ని అందించినందుకు దివంగత లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రికి అవార్డు వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్, సాయి పల్లవి, విరాట్ పర్వం కూడా ఫిల్మ్ఫేర్లో పురస్కారాలు అందుకున్నాయి.